యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన వశం చేసుకుంటూ తన యొక్క లాలన చేత తన యొక్క పాలన చేత దేవునికి శత్రువుగా మార్చి ప్రతి మనుషుణ్ణి తన వలలో బంధించి తాను చెప్పినట్లుగా నడిపింపజేసే మాయా అదృశ్య శక్తి యుగ సంబంధమైన దేవత. అందులో భాగంగా కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో 1వ వచనాన్ని చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ మార్గాల్లో వాయుమండల సంబంధమైన దురాత్మల ప్రభావం అధికముగా ఉంటుంది. అందుకే మనుషులు అలా ప్రవర్తిస్తారు. దుష్టశక్తి చెరలో ఉన్నారు వీళ్ళందరూ కూడా, అందుకే వాళ్ళందరూ అలా ప్రవర్తిస్తారు. అందుకే ఏమంటున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఎందుకంటే వారి యొక్క ఆలోచనలో వినాశనం ఉంటుంది. ఆ దుష్టుల యొక్క ఆలోచనలో దైవ ప్రేమ ఉండదు, మంచితనం ఉండదు, కుటుంబాలు నాశనం అవుతాయి, వ్యక్తులు నాశనం అయిపోతారు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎవడైతే పాప స్వభావం కలిగి పాపానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఆ మార్గం ఏదైతే ఉందో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలోకి నువ్వు తొంగి చూడొద్దు. కాబట్టి పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎప్పుడు హేళన చేయటం, ఎదుటివారి మంచితనాన్ని చులకనగా చూడటం, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చిన్నచూపుగా మాట్లాడటం, అపహాసకులు. ఇలాంటి అపహాసకులకు దూరంగా ఉంటే అది మంచిది, ధన్యులం అవుతాం. ఎందుకంటే అపహాసం చేసినప్పుడు దాని ప్రతిఫలం మనం పొందుకోవలసి వచ్చింది. కాబట్టి అపహాస్య స్వభావాన్ని విడిచిపెట్టాలి, దుష్టుల ఆలోచన స్వభావాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తు ప్రేమను పెంచుకోవాలి. అలా పెంచుకోనీయకుండా, క్రీస్తు ప్రేమలో నేను భద్రం చేయనీయకుండా, నీకు నీవే క్రీస్తు ప్రేమలో నుంచి జారిపోయేటట్టుగా దుష్టుల ఆలోచనలోకి నువ్వు వచ్చే విధంగా యుగ సంబంధమైన దేవత సంఘములో నుంచి, క్రీస్తు అవయవాలలో నుంచి నిన్ను దూరం చేస్తాడు. నీకై నువ్వు దూరం అయ్యేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు. క్రీస్తు సంఘములో అవయవాలుగా నిన్ను ఉండనివ్వకుండా, క్రీస్తు శరీరముగా నిన్ను ఉండనివ్వకుండా, దుష్టుని ఆలోచనగా చెరలోకి నిన్ను తీసుకుని వస్తాడు. పాపుల మార్గంలో నిన్ను ఉంచుతాడు. ఆ మార్గం విశాలమైనది, ఆ మార్గములో సత్యం లేదు, ఆ మార్గం తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ మార్గంలో నిన్ను నిలబెడతాడు యుగ సంబంధమైన దేవత. కాబట్టి అపహాసకులందరితో కలిసి నిన్ను సంతోషింపజేస్తాడు. నీవు కూడా సంతోష స్వభావాన్ని, ఇది అపహాసకులతో కలిసి సంతోష స్వభావం, మంచిని బట్టి కాదు, మంచిగా నీతిగా యథార్థముగా జీవిస్తూ అందులో నుంచే వచ్చే సంతోషం దేవునికి ఇష్టమైనది. అలా నిన్ను ఉండనివ్వకుండా ఎదుటి వారిని చులకన చేసి, హేళన చేసి, అవమానపరిచి, వారిని కీడులో పడేసి, నష్టపరుస్తూ అందులో నుంచి సంతోషింపజేసేది యుగ సంబంధమైన దేవత. కాబట్టి యుగ సంబంధమైన దేవత యొక్క స్వభావాన్ని తెలుసుకోండి. యుగ సంబంధమైన దేవతకు దూరంగా ఉండండి. క్రీస్తు శరీరంలో అంటుకట్టుబడి క్రీస్తులో ఫలించాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.